రంగానే రిషి అనే నిజాన్ని బయటపెట్టడానికి వసుధార ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు తాను రిషిని కాదు రంగానే అని వసుధార ప్రయత్నాలను తిప్పికొడుతున్నాడు రంగా. మరోవైపు డీబీఎస్టీ కాలేజ్ ఎండీని ఎన్నుకునే సమయం ఆసన్నం కావడంతో శైలేంద్ర, మనులు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే భూషణ్ ఫ్యామిలీ నుంచి ఉన్నది తానొక్కడినే కాబట్టి ఎండీ పదవిని తనకి ఇవ్వమని మినిస్టర్ని అడుగుతాడు శైలేంద్ర. దానికి బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తారు. దాంతో మినిస్టర్ ఇలాంటి పరిస్థితుల్లో శైలేంద్రని ఎండీగా చేయడం కుదరదని, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మీకు వారం టైం ఇస్తున్నా. ఈ వారంలో మీ ఇద్దరిలో ఎవరు సమర్థులు తెలుసుకోవాలి అని అంటాడు మినిస్టర్. మరో మార్గం లేదా అని శైలేంద్ర అనడంతో మన కాలేజ్ సాంప్రదాయం ప్రకారం జగతిని రిషిని ఎండీని చేసింది. ఆ తరువాత రిషి వసుధారని ఎండీని చేసింది. కాబట్టి ఇప్పుడు వసుధార వచ్చి నిన్ను ఎండీగా ప్రకటిస్తే నాకు అభ్యంతరం లేదు అని అంటాడు మినిస్టర్. దాంతో శైలేంద్ర అసలు వసుధార ఉంటే కదా రావటానికి అని నోరు జారేస్తాడు. ఆ మాటతో అంతా షాక్ అవుతారు. ఏంటయ్యా లేకపోవడం ఏంటి అని అడుగుతాడు మినిస్టర్. అదే సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకెలా వస్తుంది? ఆమెకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ, మీలాగా నాలాగా కాదు అని అంటాడు. ఆ మాటతో నన్ను అంత మాట అనేశాడేంటి అని గుర్రుగా చూస్తాడు మినిస్టర్. రే ఏం మాట్లాడుతున్నావురా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా, బుద్ధి లేదా అని అంటాడు ఫణేంద్ర. సారీ నాలాగా అనబోయే మీలాగా అని అనేశాను అంటూ కవర్ చేస్తాడు శైలేంద్ర. దీనికి ఇంకో మార్గం ఉంది, వసుధార రాకపోతే రిషి రావాలి అని అంటాడు మినిస్టర్. రిషి ఎక్కడొస్తాడు సార్, అతను చనిపోయాడు కదా, అతనెలా వస్తాడు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు శైలేంద్ర. మరి అర్థమైంది కదా, వాళ్ళు రాలేనప్పుడు నిన్ను ఎండీని చేయలేం. ఒకటి వాళ్ళైనా రావాలి, లేదు బోర్డు మెంబర్స్ అయినా నిన్ను ఎండీగా ఎన్నుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే నువ్వు ఎండీవి అవుతావు. ఏం చేయాలో నిర్ణయించుకో అని లేచి వెళ్ళిపోతాడు మినిస్టర్. దాంతో శైలేంద్ర మా తాత కట్టించిన కాలేజీపై గవర్నమెంట్ పెత్తనం ఏంటి అని ఆలోచిస్తుంటాడు. ఇక ఫణేంద్ర అయితే ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు, ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావా ఎండీ పదవి పైన? ఈవిడ నిన్ను నిజంగానే సపోర్ట్ చేస్తుందా లేదంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావా అని అంటాడు. ఆ మాటతో శైలేంద్ర ఆవిడ నా టాలెంట్ చూసి సపోర్ట్ చేస్తుంది డాడీ, కానీ మీరే నాకు సపోర్ట్ చేయడం లేదు అని అంటాడు. ఏడ్చోలే కానీ పని చూడు అని ఎప్పటిలాగే గాలి తీసేస్తాడు ఫణేంద్ర. రే మనుగా, నువ్వొక్కడివే అడ్డున్నావు, ఏం చెయ్యాలరా నిన్ను అంటూ పగతో రగిలిపోతుంటాడు శైలేంద్ర. వీళ్ళ కథ ఇలా ఉంటే మేడం గారు కనిపించడం లేదేంటి అని తెగ కంగారు పడిపోతుంటాడు రిషి. తన గదిలోనే ఉంటుందిరా, ఎక్కడికి వెళ్ళింది సరిగ్గా చూడు అని అంటుంది రాధమ్మ. ఇల్లు మొత్తం వెతికాను నానమ్మ, ఎక్కడా కనిపించలేదు అని అంటాడు రంగా. ఇంతలో సరోజ వచ్చి ఏంటి బావా కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. ఏయ్ మేడం కనిపించడం లేదేంటి, నీకు ఎక్కడైనా కనిపించారా అని అడుగుతాడు రంగా. ఇప్పుడు దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, నాకు కనిపించలేదు అని చిరాకు పడుతుంది సరోజ. దాంతో రంగా నిన్న మనం అన్న మాటలకు మేడం గారు హర్ట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారంటావా అని రంగా వసుధారని వెతకటానికి ఆటో వేసుకొని వెళ్తాడు. వసుధార కోసం ఊరు మొత్తం గాలిస్తాడు రంగా. తన గురించి రౌడీలు వెతుకుతున్నారు, మేడం గారు కనిపించడం లేదు, ఆమెకి ఏమవుతుందో ఏంటో అని తెగ కంగారు పడిపోతుంటాడు రంగా. ఇంతలో మేడం గారు ఓ టీ దుకాణం దగ్గరకు వెళ్ళి హ్యాపీగా టీ తాగుతుంటుంది. బాబాయ్ నేను పెట్టిన టీ చాలా బాగుంటుంది, తాగు అని టీ దుకాణం వాడికే టీని అందిస్తుంది వసుధార. అది చూసిన రంగా ఆవేశంగా వసుధార దగ్గరకు వచ్చి ఏయ్ నిన్ను అని చెయ్యెత్తుతాడు. తనపై చెయ్యి లేపడంతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. రంగా అయితే చాలా కోపంగా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు సార్ నన్ను కొట్టబోయారు అని అడుగుతుంది. దాంతో రంగాలోని రిషి బయటికి వస్తాడు. నీకు అసలు బుద్ధుందా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరిని అడిగే వచ్చావు, ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. ఆ టైంలో మనకి రిషి గుర్తొస్తాడు. పాత ఈగో మాస్టర్ రిషి కళ్ళ ముందు కదలాడతాడు. రిషి కూడా తనకి కోపం వచ్చినప్పుడు ఇలాగే ఫైర్ అయ్యేవాడు. ఈ సీన్తో రంగానే రిషి అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇంట్లో బోర్ కొడుతుంటే టీ తాగుదామని బయటికి వచ్చాను,
ఇక్కడ ఈ బాబాయ్ చేసిన టీ నాకు నచ్చలేదు, అందుకే నేనే టీ పెట్టుకొని తాగుతున్నా అని అంటుంది వసుధార. ఆ మాటతో రంగా బయటకు రావాలనుకున్నప్పుడు నాకు చెప్పి రావాలి కదా, మీకోసం ఎంత వెతికానో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ అరుస్తాడు రంగా. దాంతో వసుధార సంతోషంగా, అవునా సార్, నా కోసం వెతికారా, అంత టెన్షన్ పడ్డారా, ఎందుకు సార్, మీరెందుకు నా కోసం టెన్షన్ పడ్డారు, నాకేమైతే మీకేంటి అని అడుగుతుంది వసుధార. దాంతో రంగా, అదేంటి మేడం అలా అంటారు, మీకేమైనా అయితే అది నా బాధ్యతే కదా అని అంటాడు రంగా. మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను కాబట్టి మీ బాధ్యత నాదే అని అంటాడు రంగా. అసలే మీకోసం ఆ రౌడీలు వెతుకుతున్నారు కదా, కొంచెం కూడా భయం లేకుండా అలా ఎలా వెళ్తారు, మీకేదైనా జరగరానిది జరిగితే పోలీసులకు నేను సమాధానం చెప్పుకోవాలి అంటూ దొరకకుండా చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతాడు రంగా. దాంతో వసుధార, ఇవన్నీ కాదు సార్, మీరే రిషి సార్ అని చెప్పొచ్చు కదా అని అంటుంది. ఏయ్, నేను రంగాని, రిషి సార్ని కాదు అని అంటాడు రంగా. కాదు సార్, మీరు నా రిషి సారే అని అంటుంది వసుధార. ఆటతో రంగా పొగరు అని అంటాడు. వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమన్నారు సార్, పొగరా అంటూ గతంలోకి వెళ్ళిపోతుంది. అనండి సార్, నన్ను పొగరు అనే హక్కు మీ ఒక్కరికే ఉంది రిషి సార్ అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతుంది వసుధార. దాంతో రంగా, మీరు అసలు తగ్గరా మేడం, మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ నా వైపు నుంచి ఆలోచించరా అని అంటాడు. మీ విషయంలో నేను తగ్గను సార్ అని అంటుంది వసుధార. ఇదంతా కాదండి, ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అంటాడు రంగా. లేదు, మీరు నిజం చెప్పే వరకు నేను రాను సార్ అని అంటుంది వసుధార. మీరు రిషి సార్ అని ఒప్పుకుంటేనే నేను ఇంటికి వస్తాను అని అంటుంది వసుధార. నేను రంగాని, రిషి సార్ని కాదు అంటాడు రంగా. దాంతో వసుధార, అయితే నేను రాను అని అలుగుతుంది వసుధార. మేడం గారు, మీరు వస్తారా రారా అని రంగా సీరియస్గా అడుగుతాడు. మీరు ఒప్పుకుంటేనే వస్తాను అని వసుధార పంతం పట్టడంతో టక్కున వచ్చి వసుధార చేయి పట్టుకుంటాడు రంగా. రండి మేడం అని రంగా తన చేయి పట్టుకోగానే వసుధారలో గంటలు మోగుతాయి. ఈ సీన్ అయితే మామూలుగా ఉండదు. మీ స్పర్శే చెబుతుంది సార్, మీరే నా రిషి సార్ అని. రంగా చేతిని తన చేతిని తెగ చూసుకుంటూ మురిసిపోతుంది వసుధార. అతను రిషి అయితే ఓకే, ఒకవేళ నిజంగా రంగానే అయితే వసుధార పరిస్థితి ఏంటి, రిషిధార ప్రేమ ఏమవుతుందో ఏమో కానీ ఈ సీన్ అయితే అదిరిపోయింది. వసుధారని చేయి పట్టుకుని నడుచుకుంటూ తీసుకొచ్చి ఆటో ఎక్కించే సీన్ అయితే రిషిధారల ఫ్యాన్స్కి కన్నుల పండగే. చాలా రోజుల తరువాత పాత రిషి వసుధారలను గుర్తు చేసి రిషిధారల ప్రేమను మరోవైపు కళ్ళకి కట్టారు.